హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము టిప్స్ ఫర్ నార్మల్ డెలివరీ అనేది తెలుసుకుందాం. అంటే వాట్ ఆర్ ద టిప్స్, మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. చాలామంది నార్మల్ డెలివరీ అన్నంలోనే ఎక్కువ స్ట్రెస్డ్ అవుట్ అవుతారు, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, యాంగ్షియస్నెస్ అనేది తగ్గించుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే పెల్విక్ ఎక్సర్సైజెస్. మనము పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ పైన ముందు డీటెయిల్ వీడియోస్ చేశాము. దాని గురించి ఏంటంటే దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు ఒకసారి యూ కెన్ గో త్రూ. సో బేసికలీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాము. అండ్ అట్లీస్ట్ రెగ్యులర్ వాక్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మ్యాండేటరీ. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా అట్లాంటిది కూడా ఫాలో అమ్మంటాం. అదేంటంటే రైట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ వరకు ప్లాన్ చేసుకుంటారు. చాలామంది ఏంటంటే కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ జస్ట్ బిఫోర్ డెలివరీ చేస్తారు. అప్పుడు కూడా మనకు యూజ్ ఉండదు. ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ వరకు మనం ప్రాక్టీస్ చేసినా అది మనకి యూజ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పోస్చర్, అంటే వెన్ యూఆర్ స్టాండింగ్, మనము నిలబడ్డప్పుడు కూర్చున్నప్పుడు ఏంటంటే స్ట్రైట్గా నిలబడడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ప్రెగ్నెన్సీలో ఏంటంటే ముందుకు వంగిపోతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా బేబీ హెడ్ అనేది కిందికి పెల్విక్ క్యావిటీలోకి జారదు. సో వెన్ యూ స్టాండ్ స్ట్రైట్గా నిలబడ్డప్పుడు, స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ పెల్విక్ బోన్లోకి హెడ్ డిసెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది అంటే క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకోమని చెప్తాము, అంటే ఆముదం నూనె. దాంతో ఏంటంటే మనకు మోషన్స్ ఫ్రీగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు. అది కూడా ఏంటంటే బేబీ హెడ్ కిందికి ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ దానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిపుల్ స్టిమ్యులేషన్. అది నిపుల్ స్టిమ్యులేషన్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అరౌండ్ 37-38 వీక్, అంటే వెన్ యూఆర్ టర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే నిపుల్ స్టిమ్యులేట్ చేసినప్పుడు కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మనకు సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం సాఫ్ట్నెస్ పెరగడం కానీ అది ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ అందరూ కూడా అది చేయకూడదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏవైతే ఇండికేటెడ్ కేసెసో అలాంటి వాళ్ళైతే నిపుల్ స్టిమ్యులేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ స్ట్రిప్పింగ్ అంటాం. అంటే మనకు ఈవెన్ అప్ టు 40 వీక్స్ వరకు వెయిట్ చేసి అప్పటికి పెయిన్స్ రాలేదు అన్నప్పుడు ఏంటంటే మనము యాజ్ అ గైనకాలజిస్ట్ స్ట్రిప్పింగ్ చేస్తాం. ఏంటంటే గర్భసంచి ముఖద్వారంకి మెంబ్రెయిన్స్ అనేది అటాచ్ అవుతుంది. స్ట్రిప్పింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు మెంబ్రెయిన్స్ మౌత్ ఆఫ్ ది యూట్రస్కి సెపరేట్ చేస్తాం. సెపరేట్ అయినప్పుడు కూడా ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి కూడా అది సర్వైకల్ రైపనింగ్కి, అంటే గర్భసంచి ముఖద్వారం సాఫ్ట్ అంటే మెత్తపడడానికి, పల్చబడడానికి, అది రైపన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ ఆల్సో అరౌండ్ 37-38 వీక్ వరకు ఆ టైంలో చూసి అప్పుడు స్ట్రిప్పింగ్ చేస్తాం అన్నట్టు. బట్ బిఫోర్ స్ట్రిప్పింగ్ కూడా మనం హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకుంటాము, నాట్ ఆల్ కేసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇంటర్ కోర్స్, చాలామంది కూడా అడుగుతుంటారు లైక్ 9th మంత్లో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది కూడా. సో అందులో ఏంటంటే ఒక లాజిక్ అయితే ఉందండి. అంటే సెమైనల్ ఫ్లూయిడ్లో ఏంటంటే మనకు ఫ్రక్టోజ్, ప్రోస్టాగ్లాండిన్స్ కూడా ఉంటాయి. సో ప్రోస్టాగ్లాండిన్స్ వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల కూడా గర్భసంచి ముఖద్వారం సాఫ్ట్నెస్ అవ్వడము, అది విచ్చుకోవడము అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ అందరిట్లో కూడా అది మనం ఎంకరేజ్ చేయము. మళ్ళీ ఇది పార్టిసిపేట్ చేయాలన్నా కానీ మీరు ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఇవన్నీ ఏంటంటే ప్రికాషన్స్. అండ్ ఇవి కాకుండా మనకు రెగ్యులర్ డైట్, ఒకటి హెల్దీ డైట్ తీసుకోమంటాం. బికాజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పుషింగ్ మనకు స్టామినా బాగుండాలి అంటే మనకు డైట్, హెల్దీ డైట్ ఉండాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీ, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ ఒకటి మ్యాండేటరీ. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బట్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. అంటే చాలామంది పేషెంట్స్ ఏంటంటే పెయిన్స్ మేము నార్మల్ డెలివరీకి ట్రై చేస్తామంటారు. పెయిన్స్ ఒక స్టేజ్ వచ్చేసరికి మా వల్ల కాదు, ఇమీడియట్గా సిజేరియన్ చేసేయండి, నా వల్ల కాదు అని అంటే ఇంకా చేతులు ఎత్తేస్తారు. అలా కాకుండా మీరు మెంటలీ స్ట్రాంగ్ ఉండి మైండ్ సెట్ చేసుకొని అన్నీ మీ సైడ్ నుంచి మేము చెప్పినట్టుగా మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అంటే ఫుల్ డైలటేషన్ అయినప్పుడు బేబీని పుష్ చేయండి అన్నప్పుడు మీరు పుష్ చేయగలగాలి. సో ఇలా మనకంటే ఇట్స్ మ్యూచువల్ కోఆపరేషన్. మన సైడ్ నుంచి ఈ జాగ్రత్తలు అన్నీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చెప్తూనే ఉంటాము. బట్ మీ సైడ్ నుంచి కూడా మీరు మైండ్ సెట్ చేసుకుంటేనే మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నామంటే నార్మల్ డెలివరీకి ఏంటి టిప్స్, అంటే మీరు కొన్ని ఇంట్లో ఫాలో అవ్వాల్సినవి, అవి మన సైడ్ నుంచి మేమేం చేస్తాం అనేది కూడా మీకు అవగాహన అనేది కల్పించాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.